స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. మహిమగల రాజు, అద్భుతకరుడు నాతో ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. ఆయన స్వరాన్ని వినిపిస్తూ ఉంటారు. నేను ఎప్పుడు కూడా తెల్లవారుజాము 12 గంటలకు ఖచ్చితంగా నేను ప్రార్థన చేసుకుని పడుకునేదాన్ని కొన్ని సంవత్సరాలుగా. ఈ మధ్యకాలంలో ఎందుకు చేయలేకపోతున్నాను. ఈ సైతాన్ అయిపోయింది, ఈ సెల్ ఫోన్ ఏమేమో వింటున్నాను. అయితే ఏం జరిగిందంటే ప్రభువారు ఒక శుక్రవారం నేను ఎప్పుడు దైవ ధ్యానంలోనే ఉన్నాను. ఎప్పుడు వాక్యం వింటూనే ఉండేదాన్ని. కాబట్టి ఏమైందంటే ఒకరోజు అది శుక్రవారం అని నాకు తెలియదండి. తెల్లారుతుండగా 6:30 అంటే నా దర్శన కాలం 3:30 నుంచి మొదలయ్యి నేను నిద్ర లేచే వరకు దర్శనంలో ఉంటాను. దర్శనమే అన్ని శబ్దాలు వినపడుతూనే ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏం పాట వినపడుతుందో నా చెవులకి తెలుసా? ఈ పాట పాడి వినిపిస్తానండి. నిజంగా అద్భుతం అండి. నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క సాక్ష్యం కలిగి ఉన్నాను. కను మూసిన రెప్ప వేసిన రెప్ప తెరిచినా కూడా నేను దేవునికి సాక్షిని అయి ఉన్నాను. ఒక మాట, పరిశుద్ధాత్మ శుక్రవారం రోజు ఉదయమే నాకు 6:30 గంటల ఆ ప్రాంతంలో నాకు చెవికి వినపడుతుంది. పరిశుద్ధాత్మను గోరుము జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. జీవమాయేసు ప్రభుని పేరట వేడుము. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనముగాదది. వేదాగమ పఠనముగాదది. నిరచీకాటింట సరకులు వెదకు ప్రీతి పల్మరు వెదకినను నీరర్ధకమై పోవును వేగా. పరిశుద్ధాత్మ